మీరు మీ ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటారండి. చాలా ప్రేమగా చూస్తారు. సడన్గా ఒకరోజు ఈ కుక్క మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కరుస్తుంది. మీకు కోపం వచ్చింది. సో కొంతమంది బెల్ట్తో కొడతారు, కొంతమంది కర్రతో కొడతారు, లేదా బెదిరిస్తారు. అవునా? మళ్ళీ దానికి బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కట్టింగ్, కొత్త బట్టలు ఇలాగా. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పాకిస్తాన్ అనబడే పెంపుడు కుక్క ఒకవేళ ఇది పిచ్చి కుక్కగా మారింది అనుకోండి, మీరేం చేస్తారండి? సో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని ఇలాగే చూస్తాడు. మరి ఇజ్రాయెల్ యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడు? ఒరే, అది పెంపుడు కుక్క కాదు, పిచ్చి కుక్క. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిని కరుస్తూనే ఉంటుంది, దాన్ని ఎలిమినేట్ చెయ్యి. ఇదే తత్వం అండి. మీకు ఎంత గమ్మత్తైన విషయమో అంటే, ఇప్పుడు మీరు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో గమనించాలి. పాకిస్తాన్ ప్రజలు ముఖ్యంగా షియా వర్గానికి చెందిన వాళ్ళండి. ఆల్మోస్ట్ మీకు 25 కోట్లు పాకిస్తాన్ పాపులేషన్ అంటే 15% ఈ షియా ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ అందరూ ఒకరే కదండి, చాలామంది అనుకుంటారు. అలా కాదండి. సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్, అలాగే అహ్మదీస్, ఇలాగ ఎన్నో వర్గాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ షియా ముస్లిమ్స్కి చెందిన వాళ్ళు ఏం చేశారు? నేరుగా అమెరికన్ ఎంబసీలోకి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి ఆ గవర్నమెంట్ ఆఫీస్ని, వాళ్ళ ఎంబసీని, రాయబార కార్యాలయం, దాన్ని తగలబెట్టేశారు. మొత్తం పగలగొట్టడమే. మీకు ఎలా దొరికితే అలా పగలగొట్టడం. లోపల మరి అమెరికాకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళు పానిక్ అయిపోయారు. అదేంటి ఇలా వచ్చి వీళ్ళు కొట్టేస్తున్నారు, మనం పాకిస్తాన్లో కదా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం అనుకుంటే ఇదేంటి? ఈరాన్లో అక్కడెక్కడో అయోటుల్లా ఖామనీ అనబడే సుప్రీం లీడర్ చనిపోతే ఇక్కడ మా మీద ఈ దాడులు ఏమిటి? ఈ అధికారులకు అర్థం కాలేదు. వెంటనే అమెరికాకు ఫోన్ చేశారు, ఇలా మా మీదకి వస్తున్నారు, ఇలా మన బిల్డింగ్ని తగలబెడుతున్నారంటే కాల్చి పడేయండి, వాళ్ళు పిచ్చి కుక్కలు. ఇది ఆన్సర్. దాంతో టపా కాల్పులు. 9 మంది దాకా షియా ముస్లింకి సంబంధించిన ఈ వర్గం మరణించారు. మీకు దగ్గర 20 మందికి పైగా గాయాల పాలై. సో ఇప్పుడు అమెరికా ప్రజల యొక్క ఐక్యూ లెవెల్స్ చూడండి. వాళ్ళు వరుసగా మెసేజ్లు పెడుతున్నారు, నేను చదువుతున్నాను, నవ్వు వస్తుంది. అసలు పాకిస్తాన్ మన మిత్రదేశం కదా, మనము ఈరాన్పై దాడులు చేసి మీకు ఆ రీజిమ్ ఆఫ్ టెర్రర్ అని చెప్పి దానిని ఎలిమినేట్ చేస్తే పాకిస్తాన్ ప్రజలు మన మీద దాడులు చేయడం ఏంటి? ఇది ఎక్కడ విచిత్రము? వాళ్ళు అడుగుతున్నారు. సో పాకిస్తాన్ గురించి వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. అమెరికా యొక్క పెంపుడు కుక్క పాకిస్తాన్, ఇవాళ అది ఒక పిచ్చి కుక్క. దీన్ని తెలుసుకుంటే మీకు అంతా అర్థమవుతుంది కదా. అంటే వాళ్లకు ఎటువంటి నాలెడ్జ్ లేదండి. ఇప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తే 100% నేను పాకిస్తాన్తోనే ఉన్నాను, వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాను, అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడులు చేస్తానని చెప్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ ఆర్మీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ అమెరికన్ ఎంబసీని వీళ్ళు ఎందుకు ఇలాగ ధ్వంసము చేస్తున్నారు? అమెరికా వాళ్ళకి అర్థం కావడం లేదు. అంటే ఆ పాకిస్తాన్ ప్రజలు వేరు, పాకిస్తాన్ ప్రభుత్వము వేరు, వాళ్ళ ఆర్మీ వేరు అనే నిజాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రజలకు ఆవేశం ఉంటుందండి, ముస్లిం బ్రదర్హుడ్ అనేది ప్రజలలో ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ అమెరికాకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని కలిసి అతనితో కూర్చొని అడ్డదిడ్డమైనవి తినేసి మేము మీకు బలూచిస్తాన్నే అప్పచెప్తాము. మరి ట్రంప్ ఎందుకండి ఇలా ప్రవర్తిస్తాడు అంటే, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వాళ్ళ కుమార రత్నాలకు సంబంధించిన కంపెనీ, దీనికి సంబంధించిన స్టేబుల్ కాయిన్స్ అనేవి పాకిస్తాన్లోనే వీళ్ళు తయారు చేయబోతున్నారు. ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్. అంటే తన పవర్ని డొనాల్డ్ ట్రంప్ అబ్యూస్ చేస్తున్నాడు, ఇదైతే క్లియర్. కాబట్టే పాకిస్తాన్ అంటాడు. కానీ పాకిస్తాన్ ప్రజలకు మాత్రము అమెరికానే బద్ధశత్రు. అమెరికా వల్లే ఈరాన్లో ఉండే మా సుప్రీం లీడర్, మరి వీళ్ళందరూ షియా ముస్లిమ్స్ కదండి, ఈరాన్లో ఉండేవాళ్ళు. అంటే ఈరాన్లోనే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో షియా ముస్లిమ్స్ ఉంటారు. ఇక సెకండ్ ప్లేస్ చూసారంటే పాకిస్తాన్, 15% షియా ముస్లిమ్స్, వీళ్ళందరూ ఒకటే. సో ఇప్పుడు వీళ్ళ అమెరికన్ ఎంబసీని తగలబెట్టడంలో 100% మీకు కారణాలు క్లియర్గా ఉంటాయి.
కానీ గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా? ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి, వీళ్ళిద్దరూ కలిసే కదా వాళ్ళ సుప్రీం లీడర్ని లేపేశారు. మీకు బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతున్నారు, ఇరాన్ ప్రజల్లారా నేను మీతోనే ఉన్నాను. ఇదెక్కడ గొడవండి? చూడండి, వీళ్ళు ఇద్దరూ కలిసే ఇరాన్ మీద దాడులు చేశారు. మళ్ళీ పాకిస్తాన్లో తిరగబడితే అమెరికా అధ్యక్షుడు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. ఇదే మరి బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడు? నెక్స్ట్ టార్గెట్ టర్కీ, తరువాత ఈ పాకిస్తానే. ఈ ముగ్గురిని నేను వేసేస్తాను. 40 ఏళ్ల కల ఇది. ఇరాన్, టర్కీ, పాకిస్తాన్ వీళ్లను లేకుండా చేస్తాను. మనము POK నుంచి మాట్లాడతామండి. ఎప్పుడు మనం మిలిటరీ యాక్షన్ అంటాం, కానీ వెనుక ఇజ్రాయెల్ అనే ఒక దేశము ఉంది. ఇరాన్లోకి వస్తారు, నెక్స్ట్ పాకిస్తాన్లోకి వస్తారు. ఇప్పుడు ప్లాన్ అంతా ఏమిటండి అంటే కుర్దిస్తాన్ అంటాం ఒక దేశం, బలూచిస్తాన్ అని ఇంకొక దేశం, ఇరాన్ ఇది ఒక దేశం, అలాగే మీకు పార్సీస్ వాళ్ళది ఒక దేశం. మొత్తం ఇరాన్ని ముక్కలు చెయ్యండి, చేసి విడివిడి దేశాలుగా మీరు ఏర్పాటు చేయండి. వీళ్ళందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అంటే వీళ్ళను పూర్తిగా సపోర్ట్ చేసే దేశాలుగా ఈ దేశాలు కన్స్ట్రక్ట్ అవుతాయి. అమెరికా వాడు చెప్పినట్టే ఈ దేశాలు ఉంటాయి. వెస్ట్ ఏషియాలో మీకు ఇలాగ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటే ఇన్ని దేశాలకు కూడా అమెరికా యొక్క ఆయుధాలే వెళతాయి. రష్యానో చైనానో కాదు, అమెరికా ఆధీనంలోనే ఎంటైర్ ట్రాక్ మొత్తం ఆయిల్ ఫీల్డ్స్, అలాగే మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, రెడ్ సీ మొత్తము కూడా అమెరికా ఇజ్రాయెల్ చేతికి వచ్చేస్తుందండి. కాబట్టి రీజిమ్ ఆఫ్ టెర్రర్ అనేది ఉండకూడదు. మీ అందరికీ నేను సపోర్ట్గా నిలబడుతున్నాను, వీధుల్లోకి రండి, మీకు అయోటుల్లా కామాని పోయాడు అని చెప్పి సెలబ్రేట్ చేయండి. మీకు కొత్త ప్రభుత్వం వస్తుంది, దానిని పూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను. చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, అమెరికా వాడేమో పాకిస్తాన్కి సపోర్టు, ఈ పాకిస్తాన్ ఏమో ఇజ్రాయెల్ యొక్క బద్ధ శత్రువు. వీళ్ళు ఇద్దరు కలిసి ఇరాన్ని కొట్టడము, మళ్ళీ ఆ ప్రజలను ఉద్దేశించి కమాన్ లెటస్ సెలబ్రేట్, నేను మీతోనే ఉన్నాను అని చెప్పి మీకు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడడము ఎంత గమ్మత్తుగా ఉందంటే, ఇదేనండి జియో పాలిటిక్స్. మరి అమెరికా ప్రజల యొక్క IQ లెవెల్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి మీరు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.